మాంజా ఎంత సులువుగా ఇతరుల పతంగులను తెంపేస్తుందో అంతే ఈజీగా మనుషుల మెడలు చేతులకు గాయాలు వేస్తుంది. ఈ మాంజా కారణంగా మరణాలు సంభవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సంక్రాంతి పండగంటే గాలిపటాలని ఎంత సంబరపడిపోతారో వాటిని ఎగురవేయడానికి వినియోగించే మాంజా కారణంగా కొన్ని కుటుంబాలకు తీరని విషాదమే మిగులుతుంది. కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా మరికొందరు తీవ్ర గాయాల పాలవుతున్నారు. ప్రభుత్వం నిషేధించినా పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేసినా కొందరిలో మార్పు రావడం లేదు. తాజాగా కర్దనూరు గ్రామం వద్ద మాంజా దారం వల్ల గొంతు కోసుకుపోయి ఓ వ్యక్తి ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దనూరు గ్రామం వద్ద ఓ బైక్ ప్రయాణికునికి చైనా మాంజా తగిలి మెడ లోతుగా కోసుకుపోయింది. తీవ్రంగా రక్తస్రావం జరిగింది. బాధితుడు వికారాబాద్ కు చెందిన వెంకటేష్ గా గుర్తించారు. పండుగ సందర్భంగా వెంకటేష్ తన బంధువుతో కలిసి పటాన్చెరు నుండి శంకర్పల్లికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు 108 వాహనానికి ఫోన్ చేసి క్షతగాత్రుని పటాన్చెరు ఆసుపత్రికి తరలించారు. చైనా మాంజా వల్ల సంవత్సరానికి 1000కు పైగా పక్షులు చనిపోతున్నాయి. వాహనదారులు గొంతుకు మాంజా తగిలి గాయాల పాలవుతున్నారు. ఏటా 30 నుంచి 50 మందికి పైగా రైడర్స్ చైనా మాంజా తగిలి చనిపోతున్నారు. చైనా మాంజా కాకుండా కాటన్, నైలాన్, పాలిస్టర్, బాంబే కైట్ దారాలు వాడటం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. చైనా మాంజాను నిషేధిద్దాం, ఈ సంక్రాంతిని ఎంజాయ్ చేద్దామని ప్రభుత్వం వారు, పోలీసులు ఎంత చెప్పినా కొంతమంది ఇంకా చైనా మాంజాను వాడుతున్నారు. దీనిపై ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాంజా తగింది, హెల్మెట్ పెట్టుకున్నాం అయినా కిందికి ఊరింది. ఏం పేరు పిల్ల ఆయన పేరు? స్పీడ్ కూడా లేదు బండి. ఏ ఊరు? సూరారం నుండి వికారాబాద్ పోవాలి. ఊరు ఏ ఊరు? ఏమవుతాడు నీకు? ఏం పేరు ఆయన పేరు? డాక్టర్లు ఏమని చెప్పారు? అదే మా ఇంట్లో సీరియస్ ఉందన్న. సర్జరీ ఏమని చేయాలంటారా? For more videos like this, subscribe Big TV channel.